హాయ్ ఫ్రెండ్స్, కొద్దిసేపటి క్రితమే నామినేషన్స్కు సంబంధించినటువంటి ప్రోమో వచ్చింది. సో మొత్తం ఫైర్ 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 ఉంది నామినేషన్కి సంబంధించినటువంటి ప్రోమో అంతా కూడా. సో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాస్తవానికి నేను చిన్న విషయం చెప్తాను దీనికి సంబంధించి. 4 రకాల పనులు ఉండి, బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండి, బిగ్ బాస్ రివ్యూస్ చేయాలనే ఆశ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్టికులర్గా ఒక స్పాట్లోనో, ఒక ప్లేస్లోనో, లేకపోతే ఒక ఇంట్లో కూర్చొని చేయటం అనేది కష్టం ఖచ్చితంగా. కానీ నాకు చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఇష్టం ఉంది కాబట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్నే నేను ఒక స్పాట్గా, ఆ కంఫర్ట్ జోన్గా మార్చుకొని వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇక రైట్, ఇది విషయము. ఇక నామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రోమోలోకి వెళ్తే, ప్రోమో మాత్రం మనం ఏదైతే రివ్యూస్కి సంబంధించి చెప్పుకుంటున్నామో వాటికి చాలా వరకు అది సిమిలర్గానే. మనం ఎవరి మీద అయితే వీళ్ళ ఒపీనియన్ అనేది కొంచెం డేంజరస్గా ఉంది, వీళ్ళు ఎందుకు వీళ్ళ బిహేవియర్ అనేది నచ్చట్లేదని మనం ఏదైతే చెప్తున్నామో దానికి చాలా సిమిలర్గాను అవే నిజం అవుతూ వెళ్తున్నందుకు మాత్రం నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను. సో ఇక పాయింట్కి వచ్చినట్లయితే, ఫస్ట్ స్టార్టింగ్ ప్రోమోలో మొత్తం ఎవరైతే ముగ్గురు హెడ్ చీఫ్స్ ఉన్నారో, నైనిక, యష్మి, నిఖిల్, ముగ్గురిని కూడా బిగ్ బాస్ వాళ్ళకు ఒక మూడు సింహాసనాలను ఏర్పాటు చేసి ముందు హారాలు ఇచ్చి, ఆ హారాలను మెడలో వేసుకొని సింహాసనం మీద దర్జాగా కూర్చోండి అని చెప్తాడు. సో వాళ్ళు కూర్చోవడం కూడా చాలా దర్జాగా కూర్చుంటారు. సో వాళ్ళ చేతిలో కొన్ని పవర్స్ ఇచ్చినట్లు మాత్రం ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి ఆ ప్రోమోలో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఆ ఇద్దరిలో నుంచి ఒకళ్ళని సేవ్ చేసినటువంటి అవకాశం అయితే మాత్రం ఈ ముగ్గురికి దక్కుతుందేమో అనేటువంటి ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది నాకు. అంటే నేను అనుకుంటున్నాను అది. సో ఇక ముగ్గురు కూర్చున్న తర్వాత ప్రోమోలో మనకు చూపించినట్లు సోనియా చేసినటువంటి నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్, చాలా క్లియర్గా ఎక్స్పెక్టెడ్ ఇది బేబక్ అని. అది కూడా మనం ఏదైతే ఇక్కడ చాలా కొంచెం ఇబ్బందికరంగా ఎంఐ బిహేవ్ చేసుకుంటూ వస్తుంది అని చెప్పామో, ఈ కుక్కర్ విషయంలో, ఆ ఎలక్ట్రిక్ కుక్కర్ విషయంలో, రైస్ ఉడికే దాంట్లో ఇర్రెస్పాన్సిబుల్ అనేటువంటి మాటను యూజ్ చేసుకుంటూ వచ్చిందో, ఇప్పుడు నామినేషన్ పాయింట్లో కూడా అదే రీజన్ పెట్టింది. సో దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది బేబక్క. కుక్కరు ఆల్రెడీ ఒక కర్రీ ఉడికేసిన తర్వాత లోపల, అంటే దాన్ని మనం వండేసిన తర్వాత అది కొంత ఆరనివ్వటానికి కుక్కర్లో అనే దానికి సమయం ఇచ్చినప్పుడు అది ఆగిపోయింది. దానికి నేనేం చేస్తా? మనం దానికి టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తున్నటువంటి సమయంలోనే ఆగిపోయింది. ఈ ప్రపంచంలో దానికి ఎవడైనా ఏం చేయగలుగుతాడు అని చాలా ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చింది. ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చి పడేసింది. ఇది జరిగిన వెంటనే వీటికి సంబంధించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, తన యొక్క రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఓకే ఇంకా కంప్లీట్ అయిపోయింది అని తిను చెప్తుంటే అక్కడ ఆల్రెడీ కూర్చున్న చీఫ్లు కూడా వాళ్ళు కూడా అంటారు లెట్ హర్ కంప్లీట్ అని. ఆమెను కంప్లీట్ చేయమన్నప్పుడు ఆమె కంప్లీట్ చేస్తుందా చేయలేదా అనే విషయాన్ని ఈమె డిసైడ్ చేస్తూ ఉంటుంది సోనియా. ఎస్, ఆమెది అయిపోయింది అని. ఆమెది అయిపోయింది అనే విషయాన్ని నువ్వెట్లా చెప్తావు? ఆమె మాట్లాడుతున్నప్పుడు తనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు నువ్వెట్లా చెప్తావు అని వెంటనే నైనిక దానికి అడ్డుపడుతుంది. ఎస్, కరెక్టే అది. మరి ఆమె ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆమె కంప్లీట్ అయిపోయింది, తిన వర్షన్ ఏదో తిని చెప్పేసుకొని, ఇక నేనేదో నా యాటిట్యూడ్ని నేను ఒప్పించుకున్నాను, ఇంకా నేను కొంచెం ఎక్కువగా ఉన్నాను, అవతల వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కూర్చున్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఊరుకోరు కదా. సో అలాగే అడ్డుపడ్డారు. ఇక్కడ మాత్రం సోనియా తనకున్నటువంటి కొంత ఆ ఓవర్ యాక్టింగ్ని కంటిన్యూ చేస్తున్నట్లు అనిపించింది. ఇక నెక్స్ట్ మన మోనార్క్ మణికంఠ గురించి. తను ఇప్పుడు శేఖర్ భాషతో జరిగినటువంటి ఇష్యూ, ఫస్ట్ తను మాట్లాడుతున్నటువంటి మాట కూడా కట్టేసినటువంటి కుక్క మురిగినట్టు నేను మొరగను అని చెప్పనన్నాడు. వీళ్ళు ఆడే పదాలు సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సిచ్యువేషన్ని మించినటువంటి పదాలు వాడుతున్నారేమో అనిపించింది. సోనియా చూడబోతే ఏదో డ్రైనేజ్ అని మాట్లాడింది నిన్న ఎపిసోడ్లో. ఇప్పుడు ఇతను చూడబోతే ఏదో కట్టేసిన కుక్క అని రకరకాల, అంటే ఏదో ఒక రకమైనటువంటి చీప్ టాక్టిక్స్ని ప్లే చేస్తున్నారేమో అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అవతల వాళ్ళని కొంత చులకన పరచడం కోసం లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళు వాడే భాష చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు. అలాగే నీకు క్లారిటీ ఆఫ్ థాట్, అంటే థాట్ ఆఫ్ క్లారిటీ, నీకు ఒక క్లారిటీ అనేది లేదేమో నాకు అనిపిస్తుంది అని ఓకేనా అంటాడు. అక్కడ పట్టుకుంటాడు భాష. నువ్వు క్లారిటీ అంటే థాట్ ఆఫ్ క్లారిటీ అనేది లేదు అని చెప్పని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా, నువ్వు అనుకుంటే అనుకోవచ్చు కానీ ఓకేనా అంటే అవతల వాడు ఎందుకు అగ్రీ అవుతాడు? ఖచ్చితంగా భాష అగ్రీ అవ్వలేదు. ఓకేనా అంటే మాత్రం కాదు, నో. దానికి సంబంధించి నేను క్లారిటీ ఇస్తాను. ఏమన్నా బిగ్ బాసా? లేకపోతే నువ్వేది చెప్తే అదే నిజమైపోవడానికో, లేకపోతే నువ్వు నీ ప్రెడిక్షన్, నీ ఇష్టానుసారంగా నువ్వు బిహేవ్ చేయడానికి నువ్వు బిగ్ బాస్ కాదు కదా, యు ఆర్ నాట్ ఏ జడ్జ్ అంటూ మణికంఠకి ఒక గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. సో ఇంకా
సోనియా నామినేట్ చేసిన సెకండ్ కంటెస్టెంట్ ప్రేరణతో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ సంబంధించి కూడా ప్రేరణ తనను డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేయనప్పుడు నేను దేని మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను అనేది నా ఇష్టము, నేను డిఫెండ్ చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు నువ్వు హోల్ డే మొత్తం కూడా డిఫెండ్ చేసుకుంటా, చాలా ఆపేయనని ఉంటుంది. సో ఇక్కడ ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనే విషయానికి వచ్చినట్టయితే నిజంగానే పాయింట్ని పట్టుకునే మాట్లాడిందా, పాయింట్ని పట్టుకోకుండా మాట్లాడుతుంది అనేది మనకి ఎపిసోడ్ చూస్తే తెలుసు. కానీ బట్ ప్రేరణ మాత్రం చాలా అగ్రెసివ్ అయిందని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆన్ పాయింట్ నిజంగానే తను సోనియా ఏదైతే తను ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నప్పుడు తనని కనుక కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా సోనియా తప్పు ఉంటుంది. అలా కాకుండా ఒక విషయం సంబంధించి రైస్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ తప్పు చేసావని ఒకవేళ సోనియా చెప్పి ఆ తప్పు మీద ఒక ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంకా వేరే వేరే విషయాలను ఏదో రైస్ చేస్తే మాత్రం దానికి సంబంధించి తను ఈ విషయం చెప్పిందా అనేది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది ఉంది. యష్మి గౌడ వచ్చి బేబక్క ఫోటో మీద కూర్చుతుంది. సో కూర్చున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే వీళ్ళలో నుంచి ఒకళ్ళని సేవ్ చేసే అధికారం చీఫ్లకు ఇచ్చి ఉంటే ఆ చీఫ్లలో నుంచి అది ఆ ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు యష్మి గౌడ ఫస్ట్ వచ్చి అది చాక్ పట్టుకొని ఫస్ట్ తను ఆల్రెడీ ప్రేరణకి యష్మి గౌడకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ బేబక్కని నామినేట్ చేయడానికి ఆ బేబక్కకు కూర్చి యష్మి గౌడని అది ఆ ప్రేరణని సేవ్ చేసి ఉంటుంది అని అనిపించింది. సో ఇదే అనుకుంటున్నాను. బట్ మరి అది చూడాలి. మ్యాక్సిమం నాకు ఇదే అనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఎపిసోడ్ అనేది మాత్రం నామినేషన్స్ అనేవి చాలా ఫైర్గా జరగబోతున్నాయని మాత్రం ఒక క్లారిటీ అయితే ఉంది. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో సోనియాకి సంబంధించి మణికంఠకు సంబంధించినటువంటి ఆ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అనేవి అవి ఈ నామినేషన్లో కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నట్టే మాత్రం నాకు అనిపిస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.